నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రివైండ్ 2025. తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఇప్పుడు రైతులకు పెద్ద సమస్యగా మారింది. భూమి వ్యవహారాలు సులభం అవుతాయని ప్రభుత్వం చెప్పినా వాస్తవంలో మాత్రం ఇది రైతులకు కష్టాల గుట్టగా మారింది. చిన్న చిన్న సాంకేతిక తప్పుల వల్లే రైతులు భారీగా నష్టాలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ధరణి రైతులకు చుక్కలు చూపెడుతుంది. పాస్బుక్లో దొరికిన తప్పులను సరిచేసుకోవడానికి వారు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. సంవత్సరాల తరబడి కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం ఉండడం లేదు. చాలా మంది రైతుల దగ్గర పాసు పుస్తకాలు ఉన్నా భూమిపై పూర్తి హక్కులు లేని పరిస్థితి ఏర్పడింది. భూమిని అమ్మలేరు, కొనలేని పరిస్థితి. బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదు. అంతేకాదు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు భూమి బదిలీ చేయాల్సిన వారసత్వ మార్పులు కూడా నిలిచిపోయాయి. ఇలా ఒక తప్పు వల్ల రైతు జీవితమే ఆగిపోయినట్టు మారింది. ఇక రిజిస్ట్రేషన్ కోసం మీ సేవలో ఆన్లైన్లో డబ్బులు చెల్లించి సంబంధిత పత్రాలు అందజేసి స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా గంటల వ్యవధిలోనే పాస్ పుస్తకాలు అందజేస్తామని గొప్పలు చెప్పింది. అయితే ధరణి వెబ్సైట్లో వస్తున్న సాంకేతికపరమైన లోపాలు, అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. కొంతమందికి రిజిస్ట్రేషన్ కావడంలో సమస్యలు ఎదురైతే మరికొంతమందికి పాస్బుక్లో దొరికిన తప్పులు సవరణ సరిచేసుకోవడం సవాల్గా మారింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఏండ్లు గడుస్తున్నా తప్పులు సవరణలు కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఒక్క క్లిక్లో సమస్య పరిష్కారం అని చెప్పింది. కానీ వాస్తవాలు రైతులు సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని చోట్ల సర్వే నెంబర్లు కనిపించకపోవడం, మరికొన్ని చోట్ల పట్టాదారుల పేర్లు తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సరిచేయడానికి ఎవరు బాధ్యత తీసుకోవాలో కూడా రైతులకు స్పష్టత లేదు. ఈ సమస్యలతో విసిగిపోయిన రైతులు గ్రామాల నుంచి కలెక్టరేట్ల వరకు ఆందోళనలు చేపట్టారు. కలెక్టరేట్ల ముందు ధర్నాలు, రోడ్డెక్కిన నిరసనలు జరిగాయి. ధరణి వద్దు, ధర్మం కావాలి అనే నినాదాలతో తమ బాధను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ మొదలైన నాటి నుంచి రైతులకు మేలు కంటే చెడే ఎక్కువ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రిజిస్ట్రేషన్ సందర్భంగా జరుగుతున్న తప్పులు రైతులకు కంటనీరు తెప్పిస్తున్నాయి. ఆన్లైన్లో తప్పులు సవరణ కోసం నిర్దేశించిన డబ్బులు చెల్లించినప్పటికీ వారి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులకు పరిష్కారం చూపడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తప్పుగా నమోదైన పేర్లు, ఫోటోలు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం వంటి వాటి సవరణ, పాస్బుక్ల జారీ కోసం రైతులు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల చుట్టూ చెప్పులు అడిగేలా తిరుగుతున్నారు. అయినా వారి సమస్యల పరిష్కారం మాత్రం దొరకట్లేదు. ధరణి పోర్టల్ మొదలు కాకముందే చిన్న చిన్న సమస్యలు ఇట్టే పరిష్కారం అయ్యాయి. అందుబాటులోకి వచ్చాక రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. సమస్య చిన్నదైనా పెద్దదైనా సంవత్సరాల తరబడి సంబంధిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుందని వారు వాపోతున్నారు. ఈ అంశంపై బీజేపీ ముందుకు వచ్చి రైతుల తరపున పోరాటం ప్రారంభించింది. ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేయాలని లేదా సంపూర్ణంగా సంస్కరించాలని డిమాండ్ చేస్తుంది. బీజేపీ నేతలు ఈ భూమి రైతుదా లేక సర్వర్దా అని ప్రశ్నిస్తున్నారు. రైతు ఎలాంటి తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ పేరుతో రైతుల హక్కులను హరిస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది. సరైన ఫిర్యాదు వ్యవస్థ లేకుండా చట్టాన్ని అమలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అంటుంది. కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న విధానాల్లో స్పష్టమైన రెవెన్యూ వ్యవస్థ, అప్పీల్ చేసే అవకాశం, మానవ జోక్యానికి చోటు ఉందని చెబుతుంది. తెలంగాణలో మాత్రం పోర్టల్నే అన్నిటికంటే పెద్దదిగా చూస్తున్నారని బీజేపీ విమర్శిస్తుంది. తప్పు సిస్టమ్దే అయినా బాధ మాత్రం రైతుదే అవుతుందని, అధికారులపై ఎలాంటి జవాబుదారీతనం లేదని అంటుంది. ధరణి సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం ఆగదని బీజేపీ స్పష్టం చేసింది. రైతుకు తన భూమిపై పూర్తి హక్కు తిరిగి ఇవ్వాల్సిందేనని కూడా డిమాండ్ చేస్తుంది. చివరగా భూమి అనేది తెలంగాణ రైతు జీవితానికి ఆధారం. ఆ జీవితాన్ని సాంకేతిక లోపాలకు, బగ్గులకు బలి చేయడాన్ని బీజేపీ ఎప్పటికీ ఒప్పుకోదని చెబుతుంది.